టీడీపీలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం, పెనమలూరు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. టీడీపీకి ఈ రెండు నియోజకవర్గాలు కంచుకోటలు అని చెప్పాలి. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ జెండా ఎగురవేసి పునర్వైభవం సాధించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గాల సీట్ల కోసం బలమైన అభ్యర్థులు పోటీ పడుతుండటంతో చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోయారు. తర్జన భర్జనల తర్వాత మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్, పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవినేని ఉమా మహేశ్వరరావులను దాదాపు ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడవలసి ఉంది. మైలవరం తాజా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీని వదిలి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ నియోజకవర్గ రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చల్లోకి వచ్చాయి. మైలవరం టికెట్ కోసం దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు మధ్య టికెట్ పోరు నడుస్తుండగా మధ్యలో వసంత కృష్ణప్రసాద్ రావడంతో ఇక్కడ అంతర్గత పోరు తీవ్రమైంది. చివరికి ఉమా, సుబ్బారావు ఒకటయ్యారు. టికెట్ కోసం పోరాడాలని నిర్ణయించుకున్నారు. అయితే చంద్రబాబు పక్కా ప్రణాళికతో వారిద్దరిని ఒప్పించి వసంతను మైలవరం అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే స్థానికంగా ఉన్న టీడీపీ క్యాడర్ సర్దుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉండడంతో తుది విడతలో ఖరారు చేయవచ్చని తెలుస్తోంది. ఇక పెనమలూరు నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసినా దాదాపుగా దేవినేని బరిలో దింపేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. మైలవరం వసంతకు అప్పగించాలని, పెనమలూరులో టీడీపీకి విజయ అవకాశాలు ఉన్నాయని దేవినేనికి సర్ది చెప్పి ఒప్పించినట్లు తెలుస్తుంది. దీంతో రెండు కీలక నియోజకవర్గాల్లో అంతర్గత పంచాయతీకి అధినేత చంద్రబాబు తెరదించినట్లు తెలుస్తుంది. ఇద్దరు సీనియర్ నేతల ఎంపికతో ఈ రెండు చోట్ల టీడీపీ ఘన విజయం సాధిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.